జనాభా వృద్ధి సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు ఆగవని, సంక్షేమ పథకాలపై ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడినట్లు వివరించారు. విశాఖ VMRDA బాలల ప్రాంగణంలో మంగళవారం పోషణ్ పక్వాడా 2025 రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమాత్యవర్యులు మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు ఏర్పాటు చేయబడిన విభిన్న స్టాల్స్ను పరిశీలిస్తున్నారు. ఈ క్రింది ప్రతిజ్ఞలు చేస్తున్నాను. పోషకాహారాన్ని తీసుకుంటాను. ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీటిని త్రాగుతాను. పోషణ ట్రాకర్ యాప్లో నమోదు చేసుకొని పోషణ సేవలను మరియు నా ధన్యవాదాలు. ఈరోజు మనం పోషణ్ పక్వాడ్, అది మనకి ఒక హిందీ నేమ్లాగా అనిపించవచ్చు, కానీ పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమం. పౌష్టికాహారం ఎలా తీసుకుంటున్నాం, ఏమిటి, మనం ఎలా ఇస్తున్నాం, పిల్లలు ఎలా ఉన్నారు అనే దానికి ఒక కార్యక్రమం. మీ అందరికీ తెలియాలి, ఈ కార్యక్రమంలో మనం ఇండియా మొత్తం మీరు చూసుకున్నట్టయితే మనమే మొదటి 5 స్థానాల్లో ఉన్నాం. మీకు ఆ విషయం తెలుసా? మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మొదటి 1000 రోజులు తల్లి బిడ్డ అంటే గర్భం దాల్చిన నుండి పుట్టిన బిడ్డ 2 సంవత్సరాలు దాటే వరకు ముఖ్యంగా ఈరోజు మనం ఈ అవగాహన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వర్క్షాప్ స్టార్ట్ చేస్తారు, ఐ థింక్ నేను మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేస్తారు అనుకుంటాను, పెద్దలు కూడా చెప్తారు. ఎందుకంటే ఈ 1000 రోజుల్లో 9 నెలలు తల్లి గర్భంలోనే శిశువు ఉంటుంది. మీ అందరికీ చెప్పనవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దాదాపు 80% మంది అమ్మలే ఉన్నారు. అమ్మలందరికీ తెలుసు, ఆ కష్టం ఏంటో తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు, ఆ ఆనందం ఏంటో తెలుసు, అవన్నీ వర్ణనాతీతం. కాబట్టి అంటే మన ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి, కన్సీవ్ అయిన నుంచి 9 నెలలు మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో ఆశనటువంటి ప్రతి మహిళకి వెళ్ళి మీరు దగ్గరుండి చెప్పి వాళ్ళ తాలూకా దీవెనలు కూడా మీరు పొందుతున్నారంటే అతిశయోక్తి లేదు. నిజంగా వాళ్ళందరూ మిమ్మల్ని దీవిస్తున్నారు. చక్కగా మీరు మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మన మహిళా శిశు సంక్షేమ శాఖను ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు అన్ని రకాలుగా మనకి ఎక్స్ట్రా డబ్బులు అంటే మనకు నిధులు కూడా మనకు సమకూర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారని మీకు ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకనంటే మనకి ఈరోజు బడ్జెట్లో అధిక మొత్తాన్ని కేటాయించారు అన్న, మనం ఈ మధ్యకాలంలో పాలు కానీ గుడ్లు కానీ బాల సంజీవిని కానీ ఇట్లాంటివన్నీ కూడా పౌష్టికాహారం మనం గ్రామాల్లో అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాము అన్న, బాలింతలకి గర్భిణీలకి చిన్నపిల్లలకి 0 to 6 పిల్లల వయసున్న వాళ్ళకి అందరికీ మనం ఇస్తున్నాము అన్న, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు మేరలకే మనం చేస్తున్నాం. ఆయన సూచన సలహా ఏంటంటే మహిళలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఖచ్చితంగా రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు చదువుకుంటుంది, ఆ రాష్ట్రం అంతా చదువుకుంటుంది అని ఒక మంచి సూచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన.